3 నెలల జీతాలు చెల్లించాలి. 3 నెలల జీతాలు చెల్లించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రక్షాళన. హరీష్, ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి న్యాయం చేయాలి. 78 విభాగాల్లో 17,541 మందికి అందని జీతాలు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు 3 నెలలకు జీతాలు రావడం లేదు. సర్కార్పై మండిపడ్డారు మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సరైన సమయానికి వేతనాలు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని ట్విట్టర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోటిక్స్ వంటి పలు ఇతర 78 విభాగాల్లో పనిచేస్తున్న 17,541 మందికి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యాలను సంరక్షించేందుకు నిరంతరం కృషి చేసే వైద్య సిబ్బందికి నెల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో ప్రజా ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని వెల్లడించారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఒట్టి డొల్లా అని చెప్పడానికి ఇది మరో నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇక్కడ అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఈ రెండు ఇందులో పనిచేసే అవుట్సోర్సింగ్లో కావచ్చు, కాంట్రాక్ట్లో కావచ్చు, ఉద్యోగాలు చేసే వాళ్ళను నిండా ముంచిన మొదటి ప్రభుత్వంగా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ గంట దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక అవుట్సోర్సింగ్ ఉండదు, కాంట్రాక్ట్ ఉండదు అని చెప్పింది. ఏమైంది? ఎందుకు దాన్ని మీరు నిర్మూలించలేకపోయినారు? దీనివల్ల జరిగే భయంకరమైన బాధ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక్కొక్కరు ఒక 15 సంవత్సరాలు చేసిండ్రు ఉద్యోగం. ఉదాహరణకి ఇప్పుడు ఉస్మానియాలో ఒక సమస్య నడుతుంది. 15 ఏళ్ళు ఒకళ్ళు ఉద్యోగం చేసిండ్రు. వీళ్ళ జీతం ఎంత ఉంటుంది అంటే 13,000 ఉంటుంది. దగ్గర 10 గంటల డ్యూటీ. వీళ్ళ 13,000 అంటారు కదా. కాంట్రాక్ట్ వల్ల జరిగే మోసం ఏంటంటే 20,000 వస్తాయి. కాంట్రాక్టర్కు 20,000 ఇస్తుంది ప్రభుత్వం. వీడేం చేస్తాడు? వీళ్ళ 13,000 ఇస్తాడు. దేనికి? ఇది ఉద్యోగస్తులను నాశనం చేయడం కాదు. ఇది కాంట్రాక్టర్లను, అవుట్సోర్సింగ్ సంబంధించిన ఏజెన్సీలను, లేకపోతే కాంట్రాక్ట్ సంబంధించిన ఏజెన్సీలను బాగుపరిచే చర్యలు కాదు ఇవి. ఓ విధంగా ఇది అక్రమం కాదు. జీతగాడికి అందవలసిన డబ్బులు అవుట్సోర్సింగ్ ఏజెంట్లకు పోతలేవు. 7,000 రూపాయలు. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా తొలగించాలి. ఇగో ఇది ఉండరు. ఇప్పుడు వీళ్ళు 10 ఏళ్ళు చేసిండ్రు అనుకో, 11వ ఏడాదికి ఈ ఏజెన్సీకి నచ్చకపోతే వీడు తీసేస్తాడు. వీళ్ళకి ప్రభుత్వంతో డైరెక్ట్ లింక్ ఉండదు ఉద్యోగస్తులకు. ఈ కాంట్రాక్ట్ ఎవడైతే పట్టిండో ఈ కాంట్రాక్ట్ అకౌంట్ల నుండి ఉద్యోగస్తులకు జీతాలు పడతాయి. ఇక వీళ్ళు వచ్చి ఇప్పుడు ప్రభుత్వాన్ని అడిగితే వీళ్ళు లేదు, మేము పెట్టుకోవాలి మిమ్మల్ని అంటారు. సులువుగా తీసేస్తారు. నీకు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా, దగ్గర 20 సంవత్సరాలు చేసినా కూడా, 20 సంవత్సరాలు చేసిన వాళ్ళని కూడా ఒట్టిగానే ఆగం చేస్తాను. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు వాడు ఉద్యోగం ఎక్కిండు. 41 సంవత్సరాలకు నేను తీసేస్తా అంటే ఇప్పుడు 41 సంవత్సరాలకు వీడు ఏ పని చేసుకోవాలి? ఏ పని చేయలేడు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలే ప్రజలను, ఉద్యోగస్తులను నిండా ముంచుతున్నాయి. కాబట్టి ఈ కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, ఈ రెండు విషయాల్లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా వాళ్ళను అదే విధంగా ఆగం చేస్తుంది. దీన్ని తప్పకుండా నిర్మూలించాలి. కాంట్రాక్ట్ వ్యవస్థను, అవుట్సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా తీసేయాలి. తీసేస్తేనే ఉద్యోగుల మీద ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సిన జీతం సరిగ్గా వస్తుంది. మీరు ప్రభుత్వమేమో 20,000 రూపాయల జీతం ఇస్తారు. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలేమో 8,000 కట్ చేసుకొని 12,000 వాళ్ళకి ఇస్తాయి. దీనివల్ల అవుట్సోర్సింగ్ ఓనికి బెనిఫిట్ తప్పించి ఉద్యోగస్తునికి కాదు. పోయి ఉద్యోగస్తులు ఏమన్నా అక్కడ తక్కువ 10 గంటలు చేస్తున్నా అంటే లేదు, వాడు 10 గంటల జాబ్ చేస్తాడు. ప్రైవేట్ సెక్టర్లో కూడా ఒక్కొక్కడు 12 గంటలు 18 గంటలు జాబులు చేస్తాను. దయచేసి ఈ విధానాన్ని తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించండి. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి, శారీరక ఒత్తిడి పెరిగి, కుటుంబంతో గడపలేక అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడే కార్యక్రమాలకు ఉంటాయి. కాబట్టి ఈ పని గంటలను ఒత్తిడి చేయండి. అదేవిధంగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఈ బేసెస్ని తీసేసి ప్రభుత్వంలో కలపండి. వీళ్ళను బాధ ఏమున్నది? ప్రభుత్వంలో కలపండి. ఇచ్చేది ప్రభుత్వమే కదా జీతాలు. కాబట్టి ప్రభుత్వాన్ని కలపాలి వీళ్ళను.